హాయ్ హలో అందరికీ నమస్కారం వనకం నేను యశు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు డైరీస్. ఇవాళ మినీ వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ కలిసి క్రెసెంట్ కాలేజ్కి సింపోజియం మీద వెళ్తున్నాం అనమాట. సో పర్ హెడ్ 200 రిజిస్టర్ చేసాము. ఒక టెక్నికల్ ఈవెంట్, ఇంకొకటి నాన్ టెక్నికల్ ఈవెంట్. మార్నింగ్ 6:30కి అంతా క్యాబ్ని బుక్ చేసుకున్నాము. 6:30కి క్యాబ్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయాం. మేమేమో 2.5 hours జర్నీ ఉంటుంది అనుకుంటే వాళ్ళు 45 minutesలో మమ్మల్ని క్రెసెంట్ కాలేజ్లో దింపేశారు. ఇంకా చేసేది ఏం లేక కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అలా అలా తిరుగుతానిన్నాము. మాకు 9కి అంతా ఆడిటోరియంలో అసెంబ్ల్ అవ్వమన్నారు. కాసేపట్లో అందరు వచ్చేసి మాకు ఈ పార్టిసిపేట్ బ్యాండ్స్ కూడా ఇచ్చేసారు. చాలా బాగున్నాయి, అంటే కొత్త కొత్త ఫీల్, ఫస్ట్ టైం కాబట్టి. ఈ ఆడిటోరియం చూసాక నాకు అనిపించిందండి, తోప్ కాలేజ్ అనేది ఎంత మంచిగా ఉందంటే కాలేజ్ చాలా బాగుంది. ఆడిటోరియం మాత్రం ఏదో పెద్ద మినీ థియేటర్ లాగా ఉంది. సినిమా హాల్లో ఎట్లుంటుందో అట్లుంటుంది. మా కాలేజ్ అయితే దీంట్లో సగం కూడా ఉండదు అనుకోండి. కానీ ఏం చేయలేం, మనకు బయటకు వచ్చిన కాలేజ్లో మంచిగా ఉంటాయి. సో అలా అనుకొని ఈ కాలేజ్ గురించి కొంచెం ముచ్చట్లు వేసుకుంటా నేను మా ఫ్రెండ్ అలా కూర్చున్నాము. ఇంకా కాసేపటికి వాళ్ళు వచ్చి గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎలా ఉంటుంది ఏంటి అని. అది కూడా మంచిగా శ్రద్ధగా వినేసి ఇంకా మాకు మార్నింగ్ టెక్నికల్ ఈవెంట్ ఉంది. సో మాకు అలాట్ చేసిన రూమ్స్కి మేము వెళ్ళిపోయామన్నమాట. అక్కడ వెయిట్ చేయించారు కాసేపు, మా నేమ్స్ వెరిఫై చేసుకొని అది ఇది చేసి తర్వాత లోపలికి పిలుచుకెళ్ళారు. ఒక గేమ్ లాగా ఉంది, చాలా బాగుంది. ఎంత మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే అంత బాగుంది. అదంతా వీడియో తీయనివ్వలేదు. అండ్ గేమ్ నుంచి బయటకు వచ్చాక కొన్ని రిఫ్రెష్మెంట్స్ ఇచ్చారు. తర్వాత అరౌండ్ 1 o'clockకి మేము లంచ్కి వెళ్ళామన్నమాట. నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్ పెట్టారు. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఇంకా తర్వాత ఏం చేసాం, మధ్యాహ్నం అంతా ఏం జరిగిందో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.